అసలే వేసవి కాలం. సూర్యుడు బగబగా కాడుతూ మండే ఎండలు తట్టుకోలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. అటువంటి తరుణంలో అనంతపురం నగరంలోని పెద్దాసుపత్రి ఎదురుగా మజ్జిగ వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి యుఎస్ఏలో చదువుతూ ఉన్న హంసని అనే అమ్మాయి జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా వారి యొక్క తాత యుఎస్ రాజు గారు గురువారం ఉచితంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ మజ్జిగ వితరణ కార్యక్రమం దాతల సహాయంతో 16వ రోజుకు చేరుకుందని, ఈ మరిన్ని రోజులు ఈ ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపడతామని నిర్వాహకులు తెలియజేస్తున్నారు. ఈ ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపడుతున్న దాతలందరికీ రుణపడి ఉంటామని, మండే ఎండలో మజ్జిగ తాగి ప్రతి ఒక్కరూ చల్లగా ఉందని, మజ్జిగ తాగిన వారందరూ దాతలను పొగుడుతూ మంచి పని చేశారు అంటూ కొనియాడారు. మజ్జిగ వితరణ చేసిన దాతలు అన్ని రకాల ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని మజ్జిగ తాగిన ప్రతి ఒక్కరు కూడా మీడియాకు తెలియజేశారు. ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో విశ్రాంత వార్డెన్లు చంద్రశేఖర్ రెడ్డి, జి శ్రీరాములు, దివాకర్, మల్లికార్జున తదితరులు వార్డన్లు ఐకమత్యంగా ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం గత 16 రోజుల నుండి కంటిన్యూగా పెద్దాసుపత్రి ఎదురుగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నామని వారు తెలియజేశారు. దాతల సహాయంతో మున్ముందుగా మరింత ఎక్కువ మందికి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపడతామని, అందుకు దాతలు కూడా ముందుకు వస్తున్నారని నిర్వాహకులు తెలియజేశారు.